గత 50 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కొంతమంది రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనపరుచుకునేందుకు ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని వేదాంతపురం పంచాయతీ వినాయక నగర్లోని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అవిలాల రెవెన్యూ లెక్క దాఖలోని సర్వే నంబర్ 513/16లోని ఎకరా స్థలం 513/19లోని మరో ఎకరా 40 సెంట్ల స్థలం 1971లో అప్పటి ఇందిరా ప్రభుత్వం ఏక్సాల్ లీజ్ కింద మునుస్వామి మునయ్యకి ఇచ్చింది. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే భూమి ఉంచుకుని సాగు చేసుకుంటున్నారు. ఆ తర్వాత 1976లో ప్రభుత్వం వారికి పట్టాలను అందజేసింది. అప్పటి నుంచి మునుస్వామి మునయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిని రెన్యువల్ చేసుకుంటున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని శుక్రవారం వేకువజామున రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి వచ్చి తమ ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. దళితులకు ఇచ్చిన భూమిని కొంతమంది బెదిరించి అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఇళ్లను కూల్చడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని మీడియాను ప్రాధేయపడ్డారు. మేము మాదిగోళ్ళము, మేము ఏదో ఒక కూలికి పోయి ఒక పూట తిని 2 పూటలు పస్తుండి మేము ఇల్లు కట్టుకున్నాం సార్. వానకి వెనక మా పిల్లల్ని పెట్టుకోలేక మీరు చూడండి ఇల్లు ఎట్టున్నాయో, రేకులు లేకుండా మార్గంతా ఉన్నాం, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఈ నైట్ 2-3 గంటల నైట్లో వచ్చి మమ్మల్ని అందరితో బయట వేసి సామాన్లంతా తీసిరేసి లేడీస్ కానిస్టేబుల్స్ మమ్మల్ని అంతా బయట వేసి మా దగ్గర ఫోన్స్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసినారు సార్. మేము ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకునే దానికి కూడా లేదు మా బాధ. మమ్మల్ని అందరిని లాగి బయట వేసినారు, పిల్లలందరిని లాగి బయట వేసినారు, సామాన్లన్నీ తీసి బయట వేసి మొత్తం దళిత చేయనారు సార్. ఒకవేళ చంపేయడానికే వచ్చినారా ఈ మారిగా? మాదిగోళ్ళ మీదకి పేదల మీదకి చంపేయడానికే వచ్చినారా? దేనికి వచ్చినారు? రెవెన్యూ వాళ్ళు, చదువుకునే వాళ్ళు అట్లా చూడండి సార్, కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. మేము పేద కడుపులు కొడుతున్నారు సార్ వాళ్ళు. ఇదేనా మీరు చేసేది మాకు న్యాయమో? మాదిగోళ్ళకి చేసే న్యాయం మాకు ఎక్కడ కానీ గవర్నమెంట్లో కానీ ఇల్లు కానీ వాకిలు కానీ ఫ్లాట్లు కానీ ఏమి ఇచ్చింది లేదు. మేమేదో మా భూముల్లో ₹1-2 కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే మా కడుపులు మార్కు కొడుతున్నారు సార్. ఇది మీకు న్యాయమేనా? మా పిల్లల మొహన్నా చూడండి, మీకు న్యాయమేనా ఇదే? మా పేదల కడుపులో కొట్టేది? మాకేదో న్యాయం చేయండి. మీ గురించి మిమ్మల్ని TV9 వాళ్ళు మిమ్మల్ని పిలిపించింది, మీ గురించి మాకు న్యాయం జరగాలనే పిలిపించినాం. 20 లక్షలు దళితులు మేము అప్పటికి చెప్పాము సార్. ఇంత ముందుకు వచ్చారు సార్ జేసీబీ ఎత్తుకొని, ఎప్పుడో వారం ముందుకు వచ్చారు. చెప్పాము సార్, మాదిగోళ్ళు సార్ గొడ్డుకూరు తినేవాళ్ళు సార్. మేమే సార్ మీకు కంటి కనపడింది. 100 కోట్లు జరుగుతున్నాయి సార్ వ్యాపారం గవర్నమెంట్ భూమిలో, అక్కడ మీకు కనపడలేదే సార్. ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే జేసీబీ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ నైటే వచ్చి ఈరోజు కొట్టినారు.